వెల్కమ్ టు సైన్మా 2.0. ఐ వాంట్ రెస్పెక్ట్ అంటూ ఓ సినిమాలో బ్రహ్మానందం చెప్తారు కదా, అలా సీనియర్ హీరోయిన్లు కూడా ఇప్పుడు వీ వాంట్ రెస్పెక్ట్, మేం సీనియర్స్ అంటున్నారు. అవసరమైతే ఖాళీగా ఉంటాం కానీ అనవసరంగా మా డిమాండ్ తగ్గించుకోమంటున్నారు. కెరియర్ చివరి దశకు వచ్చిన సినిమాకి రెమ్యునరేషన్ పెంచేస్తున్నారు సీనియర్ హీరోయిన్లు. ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు పోతుంటారు, మేం మాత్రం లోకల్ అంటున్నారు సీనియర్ హీరోయిన్స్. పూజా హెగ్డే, సమంత, నయన్, రష్మిక తీరు ఇలాగే ఉంది. ఇప్పుడు మామూలుగా ఆఫర్స్ రానప్పుడు 10% డిస్కౌంట్స్ ఇస్తుంటారు, కానీ మనోళ్లు మాత్రం డిఫరెంట్. ఖాళీగా కూర్చుంటాం తప్ప నో రిబేట్ అంటున్నారు. చిరంజీవి సినిమా కోసం భారీగానే తీసుకుంటున్నారు నయనతార. సమంత అయితే తగ్గేదేలే అంటున్నారు. పుష్పాలో ఒక్క పాటకే 1,20,00,000 వరకు తీసుకున్న ఈ బ్యూటీ సిటాడెల్ సిరీస్ కోసం 10 కోట్లు ఛార్జ్ చేశారు. అలాగే సినిమాకు 6 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. పైగా ఈమె ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే ఉందిప్పుడు. మరోవైపు కాజల్ సైతం తగ్గేదేలే అంటున్నారు. ఇక విశ్వంభర కోసం త్రిష 4 కోట్లు తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. నిడివితో పని లేకుండా అన్ని సినిమాలు ఒప్పుకుంటున్నారు త్రిష. ఆఫర్స్ తగ్గినా సినిమాకు 3 కోట్లకు తగ్గను అంటున్నారు పూజా హెగ్డే. తాజాగా మోనికా సాంగ్ కు భారీగానే తీసుకున్నారీమె. అనుష్క రేంజ్ ఎప్పుడు 4 కోట్ల పైనే ఉంటుంది. ఇక శృతి హాసన్ క్యారెక్టర్ చిన్నదైనా పెద్దదైనా 2 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు. రష్మిక రేంజ్ ఆకాశంలో ఉంది ఇప్పుడు. ఏదేమైనా సీనియర్స్ రాజ్యం నడుస్తోంది ఇప్పుడు. కళ్యాణ్ రామ్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ బింబిసారాకి సీక్వెల్ చేస్తామని చెప్పారు కదా. సినిమా వచ్చి 3 ఏళ్ళు అవుతున్నా ఇంకా ఆ ఊసే లేదెందుకు? సీక్వెల్ ఐడియా మానుకున్నారా, లేదంటే దర్శకుడు మారిపోయాడని బింబిసారా 2 కూడా ఆగిపోయిందా? అసలు ఏం జరుగుతుంది? తాజాగా ఈ సీక్వెల్ పై క్రేజీ న్యూస్ బయటకొచ్చింది. పటాస్ తర్వాత హిట్ లేని కళ్యాణ్ రామ్ కు 7 ఏళ్ల తరువాత ఆ ఆకలి తీర్చిన సినిమా బింబిసారా. కొత్త దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన ఈ సినిమా 2022లో విడుదలై సంచలన విజయం సాధించింది. జానపదం, ఫ్యాంటసీ రెండూ మిక్స్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. ఆ నమ్మకంతోనే వశిష్ఠకి విశ్వంభర ఆఫర్ ఇచ్చారు చిరంజీవి. బింబిసారా మొదలైనప్పుడే పార్ట్ 2 ఉందని చెప్పారు కళ్యాణ్ రామ్. నిజానికి 2024లోపే ఈ సినిమా వస్తుందన్నారాయన. ఇక డైరెక్టర్ వశిష్ఠ కూడా అప్పుడు అదే అన్నారు. కానీ టైం మారుతున్న కొద్దీ సీక్వెల్ గురించి అంతా మర్చిపోయారు. కళ్యాణ్ రామ్ కూడా వేరే సినిమాలతో బిజీ అయిపోయారు. బింబిసారా తర్వాత డెవిల్, అమిగోస్, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి లాంటి మూవీస్ చేశారు. బింబిసారా వచ్చి 3 ఏళ్లైపోయినా మరో హిట్ కొట్టలేకపోయారు కళ్యాణ్ రామ్. దీంతో ఈ సీక్వెల్ పై చర్చ మరోసారి మొదలైంది. అసలు బింబిసారా 2 ఎప్పుడొస్తుందని అడుగుతున్నారు కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్. దీనికి దర్శకుడు వశిష్ఠ నుంచి క్లారిటీ వచ్చేసింది. అనిల్ పడూరి సీక్వెల్ ని తెరకెక్కిస్తారని, కథ కూడా సిద్ధమైపోయిందని చెప్పారు ఈ దర్శకుడు. బింబిసారా 2 నుంచి తానెందుకు తప్పుకున్నాను అనే విషయాన్ని చెప్పారు దర్శకుడు వశిష్ఠ. పార్ట్ 2కి అనిల్ పడూరి దర్శకుడు. సీక్వెల్ కి తనకంటే బెటర్ ఐడియాతో అనిల్ వచ్చారు కాబట్టి తనతో పాటు కళ్యాణ్ రామ్ కూడా దీనికి ఆయనే బెస్ట్ అని ఫిక్స్ అయ్యామని తెలిపారు. తాను కూడా విశ్వంభరపై ఫుల్ ఫోకస్ పెట్టానన్నారు వశిష్ఠ. మహా అయితే ఓ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఎప్పుడు మొదలవుతుంది? చిన్న సినిమాలకి అవసరమే లేదు. అదే పెద్ద సినిమాలైతే విడుదలకి 2 రోజుల ముందు, మరీ క్రేజ్ ఎక్కువగా ఉంటే వారం రోజుల ముందు. కానీ ఇక్కడో సినిమాకి ఏడాది ముందే బుకింగ్స్ మొదలయ్యాయి, హౌస్ఫుల్ కూడా అయ్యాయి. మరి ఆ విచిత్రం ఏంటో మనం కూడా చూద్దామా? కొందరు దర్శకులకు భాషతో పనిలేదు, దేశంతో పనిలేదు. వాళ్ల పేరు పోస్టర్ మీద కనిపిస్తే చాలు సినిమాలకు వెళ్లే అభిమానులుంటారు. అలాంటి ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్న దర్శకుడే క్రిస్టోఫర్ నోలెన్. మొమెంటో, బ్యాట్మ్యాన్, ఇన్సెప్షన్, ఇంటర్స్టెలార్, టెనెట్, ఓపెన్హైమర్ లాంటి సినిమాలతో ఇండియాలోనూ నోలెన్ క్రేజ్ భారీగా పెరిగిపోయింది. నోలెన్ సినిమా వస్తుందంటే ఇండియాలోనే మంచి క్రేజ్ ఉంటుంది. అలాంటిది హాలీవుడ్ లో చెప్పనక్కర్లేదు. తాజాగా నోలెన్ క్రేజ్ మరోసారి ప్రూవ్ అయింది. ఈయన నెక్స్ట్ సినిమా ఒడిస్సీ 2026 జూలై 17న రానుంది. ఇథికా గ్రీకు రాజు ఒడిస్సీస్ చేసిన ట్రోజన్ యుద్ధంతో పాటు ఆయన జీవితాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఈ చిత్ర అడ్వాన్స్ బుకింగ్స్ ఏడాది ముందే ఓపెన్ చేశారు. మామూలుగా ఎంత పెద్ద సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ అయినా మహా అయితే 2 వారాల ముందు, లేదంటే నెల ముందు పెడతారు. కానీ నోలెన్ సినిమాకు ఏడాది ముందే బుకింగ్స్ ఓపెన్ చేయడం, అవి హౌస్ఫుల్ అయిపోవడం జరిగాయి. యుఎస్, యూకేలో ఉన్న ప్రముఖ ఐమాక్స్ 70mm స్క్రీన్స్ లో టికెట్లన్నీ సోల్డ్ అవుట్ అయ్యాయి. ఎంతైనా క్రిస్టోఫర్ నోలెన్ సినిమా అంటే ఆ మాత్రం హైప్ ఉంటుందిగా మరి. లేడీ ఓరియంటెడ్ సినిమాలకి థియేటర్లు ఇవ్వట్లేదా? కనీసం ఓటీటీ రేట్ కూడా ఇవ్వట్లేదా? డిజిటల్ సంస్థలు పట్టించుకోవట్లేదా? నిర్మాతలు కూడా లేడీ ఓరియంటెడ్ అంటే వెనకడుగు వేస్తున్నారా? ఈ డౌట్స్ అన్నీ ఇప్పుడెందుకు వచ్చాయి అనుకుంటున్నారా? అయితే అనుపమ పరమేశ్వరన్ చేసిన ఈ కామెంట్స్ వినండి మీరే. వింటున్నారా అనుపమ పరమేశ్వరన్ ఏమంటున్నారో? పోస్టర్ పై అమ్మాయి బొమ్మ కనిపిస్తే థియేటర్కి ఆడియన్స్ రారు, స్క్రీన్స్ ఇవ్వరు, ఓటీటీ వాళ్ళు కూడా పట్టించుకోరు అంటూ హార్ష్ రియాలిటీపై ఓపెన్ అయ్యారు బ్యూటీ. పరదా సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ లో అనుపమ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఇప్పుడు. టిల్లు స్క్వేర్ తరువాత తెలుగులో మళ్ళీ ఏమీ సినిమా చేయలేదు. తమిళ్, మలయాళంలో బిజీ అయిపోయారు.
తాజాగా అనుపమ నటిస్తున్న పరద విడుదలకు సిద్ధమైంది. నిజం చెప్పాలంటే ఈ సినిమా ఎప్పటినుంచో రెడీగానే ఉంది. కాకపోతే థియేటర్స్ దొరకట్లేదు, రిలీజ్ డేట్ కూడా దొరకట్లేదు. ఇదే విషయాన్ని ధైర్యంగా చెప్పారు అనుపమ. ఆగస్టు 22న పరద విడుదల కానుంది. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రగుల దర్శకుడు. అనుపమ కామెంట్స్ తో ఇండస్ట్రీలో లేడీ ఓరియంటెడ్ సినిమాల పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది అర్థమవుతోంది. అయితే కథ బలంగా ఉంటే ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు కూడా రఫ్ఫాడించిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి పరద ఏం చేస్తుందో చూడాలిక. ఈ రోజుల్లో హీరోలు ఒక్కో సినిమా కోసం 3-4 ఏళ్లు తీసుకున్నారంటే అర్థం ఉంది. కానీ ఇక్కడ హీరోయిన్ మాత్రం ఒక్క సినిమా కోసమే 4 ఏళ్లు ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే 5 ఏళ్లుగా స్క్రీన్ మీద కనిపించలేదు. ఇప్పుడు ఆశలన్నీ ఆ ఒక్క సినిమా పైన పెట్టుకున్నారు. 6 నెలల్లో 2 సినిమాలతో రాబోతున్నారు. ఇంతకీ ఎవరా హీరోయిన్? 2018లో సవ్యసాచితో ఇండస్ట్రీకి పరిచయమై వెంటనే అఖిల్తో మిస్టర్ మజ్ను సినిమా చేశారు నిధి అగర్వాల్. ఈ 2 ఫ్లాప్ అయినా కూడా ఇస్మార్ట్ శంకర్తో అమ్మడి రేంజ్ మారిపోయింది. ఈ సినిమా తర్వాత వరుసగా ఆఫర్స్ వస్తాయనుకున్నా ఎందుకో బాగా స్లో అయిపోయారు నిధి. ఆ మధ్య హీరో అనే సినిమా చేసినా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టారు నిధి అగర్వాల్. అక్కడ ఆమెకి గుడి కట్టేంత ఫాలోయింగ్ వచ్చింది. అయితే కోరుకున్న విజయాలు మాత్రం రాలేదు. అలాని తెలుగును పట్టించుకోలేదని కాదు. ఇక్కడ ఆమె కమిట్ అయిన సినిమాలు అలా ఉన్నాయి. ఒకటి పవన్ కళ్యాణ్, మరోటి ప్రభాస్ సినిమాలు కావటంతో ఆమె చేతుల్లో ఏం లేకుండా పోయింది. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు నిధి. ఈ సినిమాపైనే నిధి ఆశలన్నీ ఉన్నాయిప్పుడు. 1-2 కాదు, కెరీర్లో ప్రైమ్ పీరియడ్ 4 ఏళ్లు రాసిచ్చేశారు ఈ బ్యూటీ. జూలై 24న విడుదల కానుంది వీరమల్లు. ఈ సినిమాతో తను పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుందని నమ్మకంగా చెప్తున్నారు నిధి. హరిహర వీరమల్లుతో పాటు రాజాసాబ్లోనూ నటిస్తున్నారు నిధి. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి మారుతి దర్శకుడు. డిసెంబర్ 5న విడుదల కానుంది మూవీ. ఇందులో మాళవికా మోహనన్, రిద్ది కుమార్తో కలిసి నటిస్తున్నారు నిధి. ఈ 2 సినిమాలతోనే ఈమె టాలీవుడ్ ఫ్యూచర్ డిసైడ్ కానుంది. ఇది ఇవాల్టి సైన్మా 2.4. మరిన్ని కలర్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో రేపటి సైన్మాలో కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ9.